ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో గాంధీజీ, నెహ్రూ, పటేల్, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు, తెలుగుదేశం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య అంశాన్ని సభా దృష్టికి తీసుకొచ్చారు. పట్టాభి, నువ్వు ఆంధ్ర రాష్ట్రం అని ఎప్పుడూ అంటూ ఉంటావు. అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందయ్యా? మీరంతా మద్రాసీలు కదా అంటూ పటేల్, గాంధీజీ మరికొంతమంది తెలుగు భాషేతరులు ఎగతాళిగా మాట్లాడారు. అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య తన జేబులో నుంచి అణా కాసును తీసి, సర్దార్జీ, దీనిపైన ఒక అణా అని అధికారిక భాష అయిన ఆంగ్లంలోనూ, దేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ, బెంగాలీ భాషల్లోనూ, ఆ తరువాత ఒక అణా అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం. మరి ఈ నాణెం మీద మా తెలుగు భాష ఉంది కానీ మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే అంటూ చురకవేశారు. పటేల్, గాంధీజీ వగేరా నోరెళ్లబెట్టారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలంలో తెలుగు నేలను ప్రత్యేకమైందిగా గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం.